In the upcoming graduate MLC elections in Telangana, Congress MLC candidate Alphonse Narendra Reddy has stated that he will win the election and offer the victory as a gift to the Congress leadership, and he expressed gratitude for the trust the Congress has placed in him by finalizing his candidature for the MLC elections. Reddy also acknowledged his debt to the Delhi leadership and the state leaders who supported him. With only 23 days left for the MLC elections, he emphasized that he will continue to work closely with every Congress worker and move forward. He also called for the MLC elections to reshape the history of North Telangana and urged every Congress worker to contribute to his victory. మరి ఏ ఉద్దేశం కొద్దైతే వారు మరి ఇక్కడ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నారు తప్పకుండా మరి ఖచ్చితంగా ఒక మంచి గిఫ్ట్ ముఖ్యమంత్రి వర్యులు గారికి అలాగే సోనియా గాంధీ మేడం గారికి ఒక మంచి గిఫ్ట్ నా విజయం అనే ఒక గిఫ్ట్ రూపంలో వారికి నేను అందజేస్తాను అని చెప్పేసి అలాగే తొందరగానే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త చేత నేను మమేకమై వారితో నడుస్తానని చెప్పేసి ఎలాంటి బేసిజాలకు వెళ్లకుండా తర్వాత ఎలాంటిది తేడాలు లేకుండా మరి వారితో అతి తక్కువ సమయంలోనే వారితో నేను మింగిలే కావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చేసి మరి తక్కువ సమయం మనకి ఉన్నది 25 రోజుల సమయం మాత్రమే ఉన్నది ఫిబ్రవరి 27వ తేదీ ఎన్నిక ఉంది మరి చివరి 2 రోజులు అయితే మనం క్యాంపెయినింగ్ కూడా లేదు అంటే మన ముందున్నది ఇంకా హార్డ్లీ 23 రోజులు మాత్రమే ఉంది ఈ 23 రోజుల్లో మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ గెలుపు అనేది ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ మరి కాంగ్రెస్ చరిత్రను మార్చే విధంగా ఉండాలి ఉత్తర తెలంగాణ యొక్క పైన దృష్టి ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి ఉండే విధంగా ఈ యొక్క గెలుపు ఉండాలని చెప్పేసి మరి ఇప్పటికే పెద్దలు చెప్పి ఉన్నారు మరి ఖచ్చితంగా నో డౌట్ ఎట్ ఆల్ ఎందుకంటే ఒక 30 సంవత్సరాల నా విద్యా జీవితంలో మరి ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేసిన నేను క్లీన్ చిట్ గా ఉన్న నేను ఖచ్చితంగా మరి పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా ఆలోచిస్తున్నాను గత 5 మాసాల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ లోని వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టభద్రులను నేను కలవడం జరిగింది ఎన్నో విషయాలు మరి తెలుసుకొని ఖచ్చితంగా వాటికి ఒక పరిష్కారం దిశగా వెళ్తానని చెప్పేసి ఆ నమ్మకం నాకుంది ముఖ్యంగా మరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తున్నది ఎలా అయితే మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో మచ్చలేని విద్యా సంస్థగా ఉందో రాజకీయ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలో మన రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గా చెప్తున్నాను ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది తప్ప కానీ మైనస్ కానీ